ధనుస్సు రాశి వారికి ఈ హేవలంబి నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారిని కనుక మనం గమనిస్తే ఆదాయం 11, వ్యయం 5 ఉంది, గౌరవం 7, అవమానం 5 ఉంది. కాబట్టి రెండు బాగున్నాయి. కాబట్టి వీళ్ళు ఎన్ని దాన ధర్మాలు చేసినా పుణ్యాన్ని పెంచుకోగలుగుతారు, గౌరవాన్ని కూడా పెంపొందించుకోగలుగుతారు. వీరికి వత్సరాది నుంచి గురుడు సెప్టెంబర్ 12వ తారీఖు వరకు భాగ్యస్థానంలోను, తర్వాత రాజ్యస్థానంలోనూ ఉంటున్నాడు. భాగ్యస్థానంలో ఉంటే పుణ్యం పెరుగుతుంది, రాజ్యస్థానంలో ఉంటే వృత్తిలో గౌరవం పెరుగుతుంది. కాబట్టి రెండు విధాలా మంచిదే. అయితే గురుడు దశమంలో ఉన్నప్పుడు శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆ శ్రమ ఉన్న పై అధికారుల యొక్క ఆదరణ పెరగడం కోసం శ్రీ రాజమాతంగా నమః చేసుకుంటుంటే ఇంకా అభివృద్ధి కలుగుతుంది. అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడానికి, అలాగే ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావడానికి కూడా ఈ సమయం బాగానే ఉంది. దానికి ఈ మంత్రం శ్రీ రాజమాతంగా నమః అనే మంత్రం బాగా దోహదం చేస్తుంది. తర్వాత అక్టోబర్ 26 వరకు, జూన్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు జన్మస్థానంలోను, తర్వాత వ్యయస్థానంలోను, మళ్ళీ జన్మస్థానంలోను సంచరిస్తున్నాడు శని. రెండు ఏలినాటి శని. కాబట్టి శనికి సంబంధించినటువంటి దోష నివారణ చర్యలైనటువంటి నువ్వుల పూజ శివుడికి చేయడం, 1 కేజీ నల్ల నువ్వులతో వాటిని ఆవులకు పెట్టడం, అలాగే నూనెతో అభిషేకం చేసి పసుపుతో కలిపి ఆవులకి రాయడం, పెద్దలకి సేవ చేయడం చాలా ముఖ్యం. అలాగే పక్షులకు గింజలు, చీమలకి నూకలు వేస్తూ ఉండడం, ఇవన్నీ కూడా సత్ఫలితాలను అందించేవిగా ఉంటాయి. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు 17 వరకు 3, 9 రాసుల్లో, అంటే రాహు 9వ రాశిలోను, కేతు 3వ రాశిలోను సంచరిస్తూ అనుకూలంగా ఉన్నారు. తర్వాత ఆగస్టు 17 తర్వాత 8, 2 రాసుల్లో రాహుకేతువులు సంచరిస్తున్నారు. ఈ అష్టమ రాహువు అనుకోని ఖర్చులను చేస్తాడు, వ్యర్థం చేస్తాడు. కాబట్టి శ్రీ దుర్గాయ నమః అనే మంత్రాన్ని, అలాగే సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, అలాగే 1 కేజీంపావు ఉలవలు, కేజీంపావు మినుములు శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెడుతుండడం ప్రతి శనివారం చేస్తుంటే ఆ రాహుకేతువుల యొక్క దోషాలను అధిగమించి అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారు.